ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా మన దేశంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇతరితర అనేక కార్యక్రమాలు ప్రజలు తెలియజేయడానికి ఒక బాధ్యత. ప్రజా సమస్యలు వెలువెత్తి చూపుతూ మాకు కూడా అర్థంలాగా ఎక్కడన్నా తప్పులు చేస్తున్నామా తప్పులు సరి చేసుకోవడానికి సహాయపడుతుంది మీడియా. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దురదృష్టకరం, మంచి చాలా జరుగుతుంది కానీ చెడు కూడా, లేనిపోని కూడా సృష్టిస్తున్నారు కొంతమంది. ఈరోజే నేను ఎంక్వైరీ కూడా ఇవ్వన్నాను. కెమికల్ ఫ్యాక్టరీస్ మీద ఆల్రెడీ కలుషితం అవుతుంది నీరు అని గత నెల క్రితమే డిఆర్సీలో మాట్లాడాము. దానికి మీద కమిటీ వేశారు. ఎక్కడన్నా తప్పులుంటే అవి సరి చేస్తాం. ఖచ్చితంగా ఆ కంపెనీని ఉపేక్షించే ప్రశ్నే లేదు. మనకి కంపెనీలు రావటం ఎంత ముఖ్యమో ఈ ప్రాంతంలో, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కంపెనీస్ రావాలి. సిమెంట్ కర్మాగారాలు కావచ్చు, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, కానీ మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టి కాదు. అందుకే చెప్పాము ఆ రోజున, వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం కానీ తప్పులు చేస్తే మటుకు ఉపేక్షించేది ఉండదు. ఇప్పటికే రిపోర్ట్ తయారు చేస్తున్నారు. కానీ నిన్న చూసాం ఎక్కడో ఒక కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు మరి గాలిని కలుషితం చేస్తున్నారు, చాలామంది కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోతున్నారు అని. ఒక యువకుడు ఫిట్స్ రావడంతో పడిపోవటం వాస్తవం. అతన్ని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేశారు, గుంటూరు హాస్పిటల్కి తరలించారు, స్కాన్ తీశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. దయచేసి ప్రజలు ఇటువంటి మరి పుకార్లని, ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ని నమ్మద్దు. కొంచెం మీడియా వాళ్ళు కూడా నిగ్రహం పాటించండి. అలాగే ఉన్న మీడియా కూడా దాన్ని ఖండిస్తూ కూడా ముందుకు తీసుకురండి. ఎందుకంటే ప్రజల్ని మనం భయభ్రాంతులు చేయడం గొప్ప విషయం ఏం కాదది. ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు, మూడోసారి నిజంగా జరిగితే కూడా నమ్మలేని పరిస్థితులు వస్తుంటాయి ఇటువంటి సోషల్ మీడియా వల్ల. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దారుణం లేదు, ఎటువంటి విపరీతమైన పరిస్థితి దాచేపల్లి నడికుడులో లేదు, ప్రశాంతంగా ఉంది. వదంతులు నమ్మద్దు. కేవలం పాప కుర్రోడికి కొంచెం ఆరోగ్యం కూడా అంతకుముందు బాగాలేకపోవటం వల్ల మళ్ళీ ఫిట్స్ రావటం జరిగింది, జ్వరం వచ్చి అతను చికిత్స చేసుకుంటున్నాం. అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్ వర్క్ అంటారా, తప్పకుండా నీళ్లు కలుషితం చేసినా ఇంకే ఏది ప్రాబ్లం వచ్చినా అవి తప్పకుండా చర్యలు చేపట్టి ప్రాపర్గా ఉండేటట్టు, శుభ్రంగా ఉండేటట్టు త్వరలోనే అన్ని చర్యలు చేపడతామని తెలియజేస్తాం.